హాయ్ అండి. ఈరోజు మన దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి. టీత్ పెయిన్ వస్తుందని చెప్పేసి. యాక్చువల్లీ ఆవిడకి కంప్లైంట్ ఏంటంటే ఈ టీత్ యాక్చువల్లీ కంప్లైంట్ అండి. ఇది కొంచెం క్యావిటీ అనేది డీప్గా వెళ్ళిపోవడం వల్ల అది పంటి నరంకి హిట్ అయింది. దానివల్ల ఆవిడ ఏదైనా కూలింగ్ ఐటమ్స్, టీ, కాఫీలు అవి తాగుతున్నప్పుడు సెన్సిటివిటీ ఫీల్ అవుతున్నారు. దీనికి మనం ఏం చెప్పామంటే ఒకసారి ఎక్స్రే చూద్దామమ్మా, ఎక్స్రే చూసేసి ట్రీట్మెంట్ ప్లాన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పేసి నేను అన్నాను. ఎక్స్రే తీసుకోమన్నారు. ఎక్స్రే తీసుకుంటే కనుక ఇది డీప్ క్యావిటీ ఉంది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకొని క్యాప్ అది వేసుకోవాలని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము పేషెంట్కి. ఇప్పుడు దీనికి ఎక్స్రే తీసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అడ్జసెంట్ టీత్ కూడా ఎక్స్రేలో వస్తాయి కదండి. ఈ టీత్ నేను చూసేసరికి నేను అసలు షాక్ అయిపోయానండి. అసలు ఈ ట్రీట్మెంట్ ఎవరు చేశారు, ఎన్ని ఇయర్స్ అవుతుందని చెప్పేసి నేను పేషెంట్కి క్వశ్చన్ చేశాను. ట్రీట్మెంట్ చేసి 4 years అవుతుందని చెప్పారండి. చాలా వరకు ఇది రాంగ్ ట్రీట్మెంట్ చేసేసారు. యాక్చువల్లీ మనం ఈ స్టిక్స్ అనేవి ఎప్పుడు కూడా ఏంటంటే టీత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే ప్లేస్ చేస్తాము. వాళ్ళు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎక్స్రే చూసుకొని చేసుంటే కనుక ఇంత బ్లండర్ అయితే చేయరండి. ఆల్మోస్ట్ ఇవి ఏంటంటే ఒక 3 to 5 mm వరకు ఎక్స్ట్రా పెట్టేశారు. చాలామందికి పన్ను నొప్పి వస్తే తీయించుకునే ఆప్షన్ ఒక్కటే ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. అలాంటి పేషెంట్స్కి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఒకటి ఉంది. నొప్పి వచ్చిన పన్నుకి తీసేయకుండా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఇంకొకటి ఉంది. దాన్ని బాగు చేసుకొని తినేలాగా చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా వరకు మనం మోటివేట్ చేసే కదండి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు పేషెంట్ని మనం ఎంతో కన్విన్స్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి రిజల్ట్స్ కూడా ద బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవ్వాలండి. ఎప్పుడు కూడా ద బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం 100%లో 95% వరకు ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికే చూస్తాం. రిమైనింగ్ 5% దేవుడి దయ. అది మన చేతిలో ఉన్న ట్రీట్మెంట్ వరకు కూడా మనం రాంగ్ చేసేసి ఇంకా పేషెంట్కి అంత ఇబ్బంది పెట్టడం దేనికండి? అలాంటప్పుడు మనం పన్ను తీసేయడమే బెటర్ కదా. ఇంకా ట్రీట్మెంట్ కోసం మోటివేట్ చేయడం ఎందుకు? నా వరకు ఏంటంటే ట్రీట్మెంట్ చేసే టైమింగ్ లేట్ అయినా పర్వాలేదు, ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికే చూసుకోవాలండి ఏ డాక్టర్ అయినా సరే. కావాలంటే ఎక్స్ట్రా పేషెంట్స్ ఉన్నప్పుడు సిట్టింగ్స్ ప్లాన్ చేసుకోండి. ఖాళీగా ఉండేటప్పుడు సిట్టింగ్స్ ప్లాన్ చేసుకోండి. వీలైనంత వరకు మనం ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆ తర్వాత రిమైనింగ్ దేవుడు చూసుకుంటాడు. ఇంత క్లియర్గా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం ఏంటంటే పేషెంట్కి మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చింది అంటే కనుక అది మన బ్యాడ్ లక్ అనే ఫీల్ అవ్వాలని ముందైతే మనం ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి కదా. మరీ ఎపెక్స్ దాటేసి జీపీ స్టిక్స్ బాగా బియాండ్ పెట్టేసి దేవుడి మీద భారం వేసేస్తే కనుక ఎలా అవుతుంది చెప్పండి? ఆ పేషెంట్కి మన మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ వీడియో నేను చేసింది ఏ డాక్టర్నైనా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం కాదండి. మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్రేస్ అవి క్లియర్గా చూసుకొని ట్రీట్మెంట్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని కించపరచాలనే ఉద్దేశం అయితే నాకేమీ లేదండి. కొంచెం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకొని ప్లాన్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక 10 మందికైనా నా వీడియో రీచ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.